వరదలు వచ్చినాయి, ఇంత వరదలు వచ్చినాయి, ఇక్కడ హైడ్రా అనేది ఒక హైడ్రామా నడుస్తుంది, జనాలు ఇబ్బంది పడుతుంది, అయినా కానీ కేసీఆర్ గారు ఎందుకు బయటికి రావట్లే? ఏమన్నా తెరానక రాజకీయం చేస్తున్నారా? కేసీఆర్ గారు మౌనానికి ఏం అర్థం చేసుకోవాలి? అంటే ప్రతిపక్ష నాయకులు సందర్భము అవకాశం వచ్చినప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా. సో ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ కేసీఆర్ పాత్ర ఏదైతే ఉందో, కేసీఆర్ పాత్ర కేటీఆర్ కావచ్చు, లేదా హరీష్ రావు కావచ్చు, ప్రతి ఎమ్మెల్యే, మొన్నటి మంత్రులందరూ కూడా క్యాబినెట్ మంత్రులు అంటే సీఎం గారికి ఎంతనో క్యాబినెట్ మంత్రులు కూడా అంతనే. సో క్యాబినెట్ మంత్రులందరూ కూడా ప్రజా సమస్యల మీద రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క కార్యాచరణ ఉంటుంది. కేసీఆర్ గారు మౌనంగా ఉన్నాడంటే ఏదో ప్రణాళిక సిద్ధమవుతుంది అన్నట్టు లెక్క. ఏ రకంగా రేపు ప్రజల్లోకి వెళ్ళాలి, అదేవిధంగా రేపు రాబోయే సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి, జనవరి ఫిబ్రవరిలో వస్తాయి, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఒకవేళ బై ఎలక్షన్లు వచ్చాయంటే దీన్ని ఎట్లా ఎదుర్కోవాలా, అనేక కార్యాచరణ చేసేది ఉంటుంది. దాని గురించి తర్వాత ఈ మధ్యలో కాలు విషయం కూడా మన అందరికీ కూడా తెలిసిన ఆపరేషన్. సో ఇవన్నీ పెట్టుకొని ఆయనే రావాలనే ఆలోచన ఎందుకు, కేసీఆర్ రావాలనే ఆలోచన. కేసీఆర్ కనుక రోజు దిగేది ఉంటే తట్టుకుంటాడా రేవంత్ రెడ్డి? వారి అనుభవం ముందు కావచ్చు, తర్వాత వారికి ఉన్న కార్యాచరణ కావచ్చు, వారికి ఉన్న సబ్జెక్టు కావచ్చు, అవన్నీ కనుక బయటకు ఆయన వచ్చేది ఉంటే తట్టుకోగలడా? ఏదో రావాలి, అవపడినంతసేపు కావాలనిపిస్తారు, దేవుడిని చూడాలనిపిస్తారు. దేవుడి కనుక వచ్చేయంటే తట్టుకుంటారా? అట్లా ఒక విగ్రహ రూపంలో ఆగ్రహంతో వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రతిపక్షం అంటేనే ఒక నరసింహారావు స్వామి అవతారంలో వచ్చాయంటే అందరూ ఆగమైపోయే పరిస్థితి ఉంటుంది. తప్పకుండా మధ్యకాలంలో మొన్నదాకా వర్షాలు పడి తప్పకుండా మీరు అన్నట్టు వరదల మీద కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానం కావచ్చు, త్వరలో ఒక మంచి కార్యాచరణతో కేసీఆర్ గారు వస్తారనుకుంటున్నారు. సార్ ఇంకోటి సార్, జగ్గారెడ్డి గారు మొన్న మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిని ఎవరన్నా పనికి మాలినోడు అంటే కేసీఆర్ అయినా సరే కేటీఆర్ అయినా సరే నాలుక కోస్తా అన్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు? అదే నేను చెప్పినా కదా, ఇవాళ రేపు ఎవరైతే నాలుక కోస్తా, పేగులు మెడలేసుకుంటా, పండబెట్టి తొక్కుకుంటూ వస్తా, ఇవన్నీ రేవంత్ నేర్పిన మాటలు. సో కాబట్టి ఇక కింద వాళ్ళందరూ కూడా అవే మాట్లాడాలి. వాడు తిట్టినందుకే రేవంత్ ముఖ్యమంత్రి అయ్యిండు. మేము తిట్టకపోతే మేము కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాం కదా, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మేము తిట్టలేదు కాబట్టి మేము ఓడిపోయినాం, కాబట్టి మేము కూడా నేర్చుకుంటామని చెప్పేసి ఆ బాటలోనే అందరూ అంటున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. సో ఆ గమనిస్తూ ఉంటారు, తప్పకుండా సమయం వచ్చినప్పుడు కర్రగార్చి వాత పెడతారు. సరే ఇంకోటి, మోడీ గారు కేసీఆర్ గారిని ఎదుర్కోలేకనే రేవంత్ రెడ్డితో చేతులు కలిపారని చెప్పి కొంచెం వినపడుతుంది. దీన్ని ఏమనొచ్చు, ఎలా చూడొచ్చు? అంటే రాజకీయాల్లో అవకాశవాదం అనేక సందర్భాలలో రేవంత్ రెడ్డి బడాబాయ్ అని చెప్పేసి మాట్లాడడం కావచ్చు, ఏదో పేరు మీద మోడీని కలిసడానికి ఢిల్లీకి పోయినప్పుడు కేంద్ర మంత్రులను కలవడము, లేకపోతే మోడీని కలిసి ఏదో రకంగా మనకు ఏముంటుంది, ముందు ఫోటో వరకు మనకు ఉంటుంది, హాఫ్ అన్ అవర్ లో కూర్చుంటుంది, ఏం మాట్లాడింది అనేది మనకు తెలియదు. సో ఆయనకు మొదటి నుంచి కూడా ఉంది. ఆయన బీజేపీకి ఒకవేళ వీళ్ళే, ఎందుకంటే ఒకవేళ కనుక కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సీఎం వద్దనుకుంటే అల్లనే రెండో సీఎం మూడో సీఎంలు అల్లనే రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోనే. సో ఆ క్రమం వచ్చినప్పుడు అవసరమైతే బీజేపీలతోటి ఈయన కొందరిని తీసుకొని పోయి ఆ రకంగా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆలోచనతో ఆయన సహకారాన్ని కూడా కోరుకున్నట్టు చెప్పుకుంటుంటారు. సరే ఇంకోటి సార్, హరీష్ రావుని ఢీకొట్టే దమ్ము మైనంపల్లి హనుమంతరావు గారికి ఉందంటారా? భాషలో మాత్రము అందరినీ మించిపోతాడు. ఆయన కూడా తిట్టుట్లో హనుమంతరావు కూడా అట్లే తిట్టిపోసే కలిసి కాంగ్రెస్ పార్టీ చాలా దౌర్భాగ్యం. ఆయన వ్యక్తిగతంగా కూడా పోయి స్లిప్పర్స్ వరకు పోయి బాగా ఘోరంగా హనుమంతరావు మాట్లాడాడు. మూల్యం చెల్లించి ఆయన ఓడిపోయాడు, హరీష్ రావు గారు గెలిచారు. సో సరే, వారు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన పరిస్థితి కాబట్టి వాళ్ళ గత చరిత్ర తెలిసి ఉండొచ్చు. కానీ హరీష్ రావు గారు ఎదిగిన విధానం, ఆయన ఉద్యమంలో పాల్గొన్న విధానం, ఈరోజు మాస్ లీడర్గా ఆయన ఎక్స్పోర్ట్ చేసే విధానం. హనుమంతరావు అంటే ఆయన ఓన్లీ పట్నం వరకు, హైదరాబాద్ వరకే, కానీ హరీష్ రావు అంటే తెలంగాణ మొత్తంలో కూడా కీలక పాత్ర పోషించిండు, ఉద్యమంలో పోషించిండు. తర్వాత మంత్రిగా సమర్థవంతంగా పనిచేసిండు, మంచి పేరుంది. సో ఆయన మాట్లాడిన భాష ఆయన విజ్ఞతకే వదిలేయాల్సి. సార్ ఇంకోటి సార్, తెలంగాణలో నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం కేటీఆర్కు ఉందా, హరీష్ రావుకు ఉందా? అది మనం చెప్పడానికి వీలేదు, ఎందుకంటే అధిష్టానము పెద్దలు కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారే వారు ఉన్నంతసేపు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అనేక సందర్భాల్లో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా
కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అనేది వస్తున్నది. సో ఇప్పుడు ఆ ప్రశ్న ఉద్భవించదు, ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నంతసేపు వీళ్ళిద్దరి గురించి ఆలోచించే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, 4 ఏళ్ళు పోరాటం చేయాల్సి ఉన్నది. అప్పటి పరిస్థితులు అప్పుడు ఎట్లుంటాయో చూసి దాన్ని బట్టి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు. సార్ ఇంకోటి సార్, ఆంధ్ర పరిపాలన ఎలా ఉందంటారు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు? అంటే ఆంధ్ర పరిపాలన అవకాశవాదంగా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ఉద్దేశంతో జస్ట్ నెల రోజులలోపే పొత్తులు కుదిరినాయి. సో అప్పటి వరకు బద్ధశత్రులుగా ఉన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళకు అంతే ధీటుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉండే. కానీ ఎక్కడి వరకు పోయిన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి జైలుకు పంపించారో అప్పటి నుంచి మెల్లిమెల్లిగా 600 అధికారంలోకి రావాలి, సర్వం ఒడ్డైనా అని చెప్పేసి బాగా వర్కౌట్ చేయడం. దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా చాలా అగ్రెసివ్గా ప్రజల్లోకి వెళ్ళిండు, ఒక హీరోలాగా బాగా పోయాడు. అట్లాగే చంద్రబాబు మీద బాగా సానుభూతి వచ్చింది ఒకసారి జైలుకి పంపిన తర్వాత. దానికి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించేది ఉంటే ఈ స్పెషల్ ప్యాకేజ్ కావచ్చు, తర్వాత ఆంధ్రాలో చాలా పెండింగ్లు ఉన్నాయి, సో అవన్నీ కూడా రావాలనేది ఉంటే, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇట్లాంటివన్నీ రావాలనేది ఉంటే తప్పకుండా బీజేపీతో కలిసి ఎన్డీఏ ఏర్పడాలని చెప్పేసి అది జాయిన్ అయింది. దానివల్ల చంద్రబాబు నాయుడికి ఎంత ఉపయోగపడ్డదో దానికి 10 రెట్లు మోడీకి ఉపయోగపడ్డది. ఎందుకంటే చంద్రబాబుకి సంబంధించిన ఆ 21 సీట్లు కనుక లేకపోయేది ఉంటే, వాళ్ళు గెలిచిన సీట్లు కనుక లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి ముప్పు ఏర్పడే పరిస్థితి ఉండే. వాళ్ళే కనుక యూపీఏ కనుక పోయేది ఉంటే అంటే ముందుగా పొత్తు ఏర్పడకుండా ఇక్కడ అక్కడ ఆంధ్ర తెలుగు భాష మాట్లాడే 2 రాష్ట్రాలు కనుక ఇక్కడ వాళ్ళు కనుక కాంగ్రెస్ సపోర్ట్ అయ్యేది ఉంటే ఆటోమేటిక్గా ఇండియా కూటమికి మరి అధికారం వచ్చే పరిస్థితి. కేంద్రంలో కీలకం అయిపోయారు చంద్రబాబు. 100% కీలకం అయిపోయాడు. అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం, అంతకుముందు ఒకసారి కూడా అట్లాగే కీలకమైంది, ఈసారి కదా అట్లాగే కీలకమైన పరిస్థితి. అంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు, ఎదుటి పార్టీ వాళ్ళు లేదా అధికారంలో ఉన్న వాళ్ళు చేసే కొన్ని పొరపాట్లు ప్రతిపక్షాలకు కలిసి వస్తాయి. సార్ ఇంకోటి, జగన్ ఓడిపోవడానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ని 3 పెళ్ళిళ్ళు 3 పెళ్ళాలు ఇవన్నీ వ్యతిరేకించడం వల్లే పవన్ కళ్యాణ్ నిన్ను భూపాతంలో తొక్కేస్తానన్నాడు, అన్నట్టే తొక్కేశాడు. అంటే ఒక్కొక్కసారి చెడపకురా చెడదు అంటారు కదా, ఆ రకంగా ఎవరు మాట్లాడినా కూడా బుమ్రాంగ్ అయి మళ్ళీ మనకి కొట్టే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ఒకరి విజయానికి అనేక కారణం ఎట్లయితే ఒకరి అపజయానికి కూడా అనేక కారణాలు ఉంటాయి. అట్లా కర్ణుడు అపజయానికి అనేక కారణాలు అంటారు కదా, అట్లాగే కొన్ని మంచి పనులు చేసినప్పుడు కర్ణుడు చాలా మంచివాడు అని పేరు ఉంటుంది, కానీ మళ్ళీ ఆఖరికి చావాల్సి వస్తుంది పాండవుల చేతిలో. సో అట్లాగే చాలామంది బాగుపడి పని చేసిన తర్వాత ప్రజల్లో ఉండిపోతారు, కానీ ఒక్కోసారి గెలిపోవడంతో సంబంధం లేకుండా ఓడిపోతారు. అదే జగన్కి జరిగింది. అక్కడ సంక్షేమ పథకాలలో నెంబర్ 1గా బడుగు బలైన వర్గాలకు అన్ని పథకాలు అనిపించి డైరెక్ట్గా సంక్షేమ పథకాలు అయినా మొత్తం కూడా, కానీ అయినా కూడా ప్రజల తీర్పు. ఇంకొకటి మన కేటీఆర్ గారు ఒకటి అన్నారు, రేవంత్ రెడ్డి నీకన్నా ముందు చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు చూసాము, నువ్వు మా తెలంగాణ భాషలో చెప్పాలంటే ఒక బుల్లి ముఖ్యమంత్రి అని చెప్పి ఒక మాట అన్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు? బుల్లబ్బాయి అన్నాడు. బుల్లబ్బాయి అంటే ఏంటంటే చాలా స్థాయిని మర్చి మాట్లాడే క్రమం. ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం తెలంగాణ మొత్తాన్ని కూడా నిర్బంధంలో పెట్టిండు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ కంప్లైంట్ చేయకపోతే అరెస్టులు చేసిండు. తర్వాత కౌశిక్ రెడ్డి గృహ నిర్బంధం పెట్టేసి హౌస్ అరెస్ట్ చేసి అక్కడ అరకప్పుడు గాంధీని మాత్రం వదిలేసి విచ్చలవిడిగా స్వరవిహారం చేసే విధంగా పోలీసు కస్టడీ ఇచ్చి పంపించారు. ఇవన్నీ చూస్తే ఎట్లా ఉన్నదంటే మొత్తం కూడా రేవంత్ రెడ్డి దగ్గరుండి కొట్టించే ప్రయత్నం, చంపించే ప్రయత్నం చేసినట్టు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది. తర్వాత ఇక్కడ ఆయన భాష చూస్తే ఇప్పటివరకు కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, నాకు అట్లాంటి భాష కూడా మాట్లాడాలంటే, కానీ ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత, సరే ముఖ్యమంత్రి కానప్పుడు ఏదేదో మాట్లాడారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నేను నల్లమడ అడవులో పుట్టినోని అక్కడి నుంచి తొక్కుకుంటూ వచ్చేస్తా అని చెప్పేసి, పేగులు మెడలేసుకుంటా అని చెప్పేసి మాట్లాడము, తొండలు లాగులు అని చెప్పేసి, ఇవన్నీ భాష చూసినప్పుడు నిజంగా ముఖ్యమంత్రి ఆయన ఇంత వీడి పిల్లల లెక్కనో వీడి రౌడ్ లెక్క మాట్లాడుతున్నాడని ఎవరైనా అనుకుంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన పోయిన్లు ఎవరైనా కూడా కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళే, నీ పతనం కూడా మొదలవుతుందని చెప్పి మరి ఆ సందర్భంగా మాట్లాడడం జరిగింది. సార్ ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ గురించి ఏం చెప్తారు? కేసీఆర్ పరిపాలనా దక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధించిన గొప్ప నేత. హరీష్ రావు సార్, హరీష్ రావు మాస్ లీడర్. ఆయన కేసీఆర్ గారికి నమ్మిన బంటు లెక్క, ఒక హనుమంతుని లెక్క తెలంగాణ ఉద్యమంలో పనిచేసాడు, ప్రభుత్వంలో పనిచేసాడు. ఈజ్ అ మాస్ లీడర్.
కేటీఆర్ ఒక ఇంటెలెక్చువల్, తండ్రికి తగ్గ తనయుడు, మంచి భవిష్యత్తున్న నాయకుడు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ నిరూపించుకున్నాడు. ఆయన కార్యదీక్షుడు, ఒకటి అనుకుంటే సాధించడానికి ఎంతైనా కష్టపడతాడని నిరూపించుకున్నాడు. చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షకుడు. ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో 4వ సారి ముఖ్యమంత్రి అయిన నాయకుడు, మేధావి, మంచి అంటే ప్రజల నాడి తెలుసుకొని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయిన నాయకుడు. జగన్ ఆయన కూడా ప్రజాదరణ పొందిన నాయకుడు. తర్వాత అన్నిటికంటే జగమొండి పేరే అట్లుంది కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి మొండి అంటే ఆయనను మించిన జగమొండి జగన్మోహన్ రెడ్డి. కవిత గారి గురించి సార్ లాస్ట్. కవిత మహిళగా జాగృతి స్థాపించి 2008 నుండి ఒక మంచి మహిళ నాయకురాలుగా ఎదిగింది. తండ్రికి తగ్గ తనయురాలుగా ఈరోజు కీర్తి ఘటిస్తుంది. తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతారు. కవిత గారు అయ్యే అవకాశం ఉందా? దైవ చిత్తము, దేవుడి నిర్ణయం ఎట్లుందో మనం ఏం చెప్పలేము. ఇప్పుడు చాలామంది అట్లా అయిన వాళ్ళు ఉన్నారు. మహిళలందరూ కూడా జయలలిత అయింది, మమతా బెనర్జీ అయింది, చాలామంది కూడా ఎన్ని ఒక్క మంది మహిళలు మగవాళ్ళ కంటే ఏం తక్కువ కాదు. అన్ని రంగాలలో అన్నిట్లో ముందున్నారు. భవిష్యత్తు ఎట్లుందో దేవుడి చిత్తం. థ్యాంక్ యూ సార్. నమస్తే.